సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ సీతారామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు, జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్, నాగేష్ షెట్కార్, యువనేత సాగర్ షెట్కార్. ఇక సురేష్ షెట్కార్ మాట్లాడుతూ రాముడు అందరివాడు అని చెప్పారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ దారం శంకర్ షేట్. ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు కూడా తరలివచ్చారు. जन्म लेदु पर मन कोरंके मनवी वेश धारण చేసి तो भगवान परमात्मा ఈ कर्म भूमिला अपन तो महाराज వచ్చి धर्म रक्षण दुष्ट संवाद आणि भक्त प्रतिपालन दीन वो वत्सले दिनाचा उद्धार जयंती तो भगवान रामचंद्र प्रभु त्रेता युग रूपटा अविद्यवासी जी काही आपण तुम्हाला అప్పుడు కౌసల్య ముఖం కెళ్ళి రామ ద్వారా వచ్చి आपण तो महाराज आणि रे धनुष्य मारीन रावण हम लंका विभीषणा देईन मी कारण एकदम रावण आपण तो पेर తీసుకుని అప్పుడు కౌసల్య ముఖం కెళ్ళి అరే धनुष्य का తీసుకురండి म्हणून आणि रे धनुष्य मारीन रावण కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున మన శ్రీరామనవమి జరుపుకోవడం దానికి ఒక ముఖ్య అతిథిగా మా కరణ్ మహారాజ్ గారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సప్తా నిర్వహిస్తున్న మా కరణ్ మహారాజ్ గారికి సోదరుడు మరి మన శాసనసభ్యుడు సంజీరెడ్డి గారికి మరి ఆలయ కమిటీ చైర్మన్ మా హనుమాన్ స్టేటు వివేక్ మా కౌన్సిలర్ గారు మరి ఇరవై కష్టపడే వాళ్ళు గారు మరి ముఖ్యంగా మనమందరం కూడా గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాము. మా మోహన్ జోషి మహారాజ్ గారు చెప్పినట్టు 500 సంవత్సరాల పురాణ రామాలయం. ఈ రామాలయానికి పునర్నిర్మాణం చేయాలని మాదానంద స్వామి గారు గౌరవనీయులు సూచన చేయడం జరిగింది. ఇది 500 సంవత్సరాలు ఎందుకు పునర్నిర్మాణం చేస్తే బాగుంటుంది అని చెప్పి వారి తరం గురించి మరి పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని మేము అందరం కంకణం పట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 4-5 సంవత్సరాలు అడ్డంకులు ఏదైనా మరి ఇప్పుడు తప్పకుండా నేను కానీ అది మా శాసనసభ్యుడు సోదరుడు సంజయుడి కానీ మరి రేపు వచ్చే సంవత్సరానికి కనీసం చిన్నగా 6-7 కోట్ల రూపాయలతో మరి మన నారాయణఖేడ్ లో ఒక మంచి మన రామ మందిర పునర్నిర్మాణం చేసుకుంటామని కూడా మీకు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన సోదరులంగా చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఆ దిశగా మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారం ఉన్నప్పుడే మరి ఈ దేవుని కార్యక్రమం మనకు ఫలప్రదమవుతుంది. మరి తప్పకుండా మాకు ఆ విశ్వాసం ఉంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా ఇంటి ముగ్గట్టుంటే మేము చిన్నప్పటి నుంచి ఈ శ్రీరాములను తిరుగుకుంటా ఆడుకుంటా పెరిగిన వాళ్ళం. మరి అటువంటి శ్రీరాముడు ఎప్పుడు మా హృదయాల్లో ఉండే శ్రీరాముడు చిన్నప్పటి నుంచి మాకు ఎందుకంటే మా ఇంటి ముంగట్టుంటుంది. ఇది శ్రీరామనవమి అయినప్పుడు జాతర అయినప్పుడు కానీ ఇది కానీ ఏ ఉత్సవాలైనా ఈ మొదటి నుంచే మా జ్ఞాపకాలు ఉన్నాయి. మరి తప్పకుండా మా అందరి సహకారంతో ప్రభుత్వం సహకారంతో మరి ప్రజల సహకారంతో రేపు వచ్చే శ్రీరామనవమికి మనము కొత్త ఆలయంలో మనము మంచి శ్రీరామనవమి జరుపుకుందామని చెప్తూ ఈరోజు మన ప్రాంతానికి ఇప్పుడే సోదరుడు సంజయుడి గారు చెప్పినట్టు మన ప్రాంత ప్రజలకు సుఖశాంతి ఆరోగ్యంతో మంచిగా ఉండాలని ఆ శ్రీరాముని దయ మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు శ్రీరామ సందర్భంగా ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ